ఈరోజు గతంలో ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులుగా నేను ఉన్నాను కాబట్టి ఈ ప్రాంతంలో ఏదైతే ప్రజానీకానికి కావాల్సిన అతి ముఖ్యమైన ఫ్లైఓవర్లు కానివ్వండి, రోడ్స్ విషయం కానివ్వండి, మరీ ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ ఒక డెవలప్మెంట్ విషయంలో రాజీ అనేది కాకుండా గారు ఈరోజు ప్రతి నిత్యం పార్లమెంట్లో కేంద్ర మంత్రుల దగ్గర, ఎందుకంటే పెద్దలు కేసీఆర్ నాని గారికి ప్రతి ఒక్కరితో గారు ప్రధానమంత్రి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి మరీ ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారు అయితే నాని గారిని సొంత ఇంట్లో మనిషిగా భావించడమే కాకుండా అదేవిధంగా దాదాపుగా రూరల్ ప్రాంతంలో టాటా ట్రస్ట్ ద్వారా కానివ్వండి, మన నగరంలో కూడా టాటా ట్రస్ట్ ద్వారా కానివ్వండి అనేక సేవా కార్యక్రమాలు, వైద్యానికి విద్యకి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే కాకుండా ఈరోజు నగరంలో కుటుంబానికి ఒక చరిత్ర ఉండి పెద్దలందరితో గారు సన్నిహితంగా ఉండి మరీ ముఖ్యంగా స్వర్గీయ దేవేంద్ర రాజశేఖర్ నెహ్రూ గారితో గారు అత్యంత సన్నిహితంగా ఉండి ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ ఈరోజు ఆయన నాయకత్వం, ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు నచ్చి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసు, మంచి నాయకత్వం. ఈరోజు నాని గారు వచ్చిన వెంటనే నాని గారికి విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సమావేశం ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇచ్చేస్తూ ఈరోజు ఎంపీ గారు, ఎందుకంటే ఈ కార్యక్రమానికి కేవలం తూర్పు నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నాయకులు మాత్రం ఈరోజు కార్యకర్తలు కాదు, ఎవరైతే కార్పొరేటర్స్ కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్స్ కానివ్వండి, కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న పెద్దలు కానివ్వండి, ముఖ్య నాయకులు కానివ్వండి, మాజీ డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, మాజీ కార్పొరేటర్స్ కానివ్వండి, ఎవరైతే తూర్పు నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఉన్నారో ఈరోజు వాళ్ళందరితో ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రానున్న రోజుల్లో ఎవరైతే మన కార్యకర్తలు ఉన్నారో, కన్వీనర్స్ ఉన్నారో, గృహ సారథులు ఉన్నారో వాళ్ళందరితో గారా మరొక ఆత్మీయ సమావేశం గారా రానున్న రోజుల్లో మనం ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పని, ఏదైతే ఇందాక చెప్పిన విధంగా ఎంపీ గారు ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ చిన్న కార్యక్రమం చెప్పినా, ఎంత పెద్ద కార్యక్రమం చెప్పినా 175 నియోజకవర్గాల కన్నా ప్రతి కార్యక్రమం గారా ఈరోజు తూర్పు నియోజకవర్గం అనేక సందర్భాల్లో ప్రతిసారి గారా విజయవంతం చేసుకుంటూ వెళ్తాం జరిగింది. అనేక సందర్భాల్లో నేను చెప్పాను, ఈరోజు 2019లో తూర్పు నియోజకవర్గ ప్రజానీకానికి, మా నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పిన ఒక కసి ఉండేది. కానీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో పాటు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పని ఒక కసి ఈరోజు మా నాయకుల్లో, కార్యకర్తల్లో ఉంది. ఈరోజు మా కష్టానికి కానివ్వండి, మా పట్టుదలకు కానివ్వండి, మా కసికి కానివ్వండి మీలాంటి పెద్దల యొక్క అనుభవం, మీలాంటి పెద్దల యొక్క ఎక్స్పీరియన్స్గా ఈరోజు స్టోర్ అయింది. తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పార్లమెంట్తో పాటు తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ బాధ్యత అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, అదేవిధంగా పార్లమెంట్లో, ఎందుకంటే ఈరోజు 7 నియోజకవర్గాల మీద నాని గారు చేసిన పనుల ప్రభావం తప్పకుండా ఉంటుంది. అనేక మంది పరిచయాలు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, సొంత మనుషులు కానివ్వండి చాలామంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా అందరం గారు కలిసికట్టుగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పార్లమెంట్ స్థానంలో ఈరోజు అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తానికి ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు ఆత్మీయ సమావేశం కేవలం ఈరోజు నాని గారితో మాట్లాడించి మిగిలిన మనందరం గారు ఆయనతో 1-to-1 పరిచయం చేస్తానికి ఈరోజు కార్యక్రమం ఒక ఆయన వరకే పెడతాం గారు, స్పీచ్ ఆయన వరకు పెడతాం జరిగిందని చెప్పి సందర్భంగా చెప్తూ ఈరోజు పిలవంగానే వరుసనే 4 రోజులు సెలవులు వచ్చిన ప్రతి నాయకుడికి, ఎందుకంటే ఇదే ఉదాహరణ,
మనం ఎంత కసిగా ఉన్నామో ఎంత బాగా పనిచేస్తామానికి ఉదాహరణ ఇదే. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు గారా ఈరోజు ఎన్ని పనులు ఉన్నా గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, అదేవిధంగా వేరే చోట కార్యక్రమాలు ఉన్నా అరంగానే చెప్పగానే ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలు కేశినేని నాని గారికి మా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు కేశినేని నాని గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.